పశ్చిమ గోదావరి జిల్లాలో అచంటాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ చేపట్టిన రా కదలిరా కార్యక్రమంలో ఆ పార్టీ వాలంటీర్లు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘర్షణ పడ్డారు. రా కదలిరా సభా వేదికపై జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లతో అభిమానులు దూసుకెళ్లారు. దీంతో టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. సభా వేదికపై రావద్దని 4-5 సార్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పినప్పటికీ వినలేదు. ఎందుకు రావద్దంటూ వారించారు. జై హో ఎన్టీఆర్ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. చివరికి ఎవరి వారే సర్దుమరిగారు. అయితే సుదీర్ఘ రాజకీయాలను ఎన్నో ఎత్తుపల్లాలు మరెన్నో సంక్షోభాలు ఎన్ని వచ్చినా ఈ 40 ఏళ్ల రాజకీయ రంగంలో తట్టుకొని నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి తెలిసిన చాలా మంది ఆయన్ను CEO ఆఫ్ ఆంధ్ర అంటారు. ముద్దుగా పిలుచుకునే వాళ్ళు చంద్రన్న అంటారు. ఇంకా అడుగు ముందు వేసి చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులు అయితే వెన్నుపోటుదారుడు అని కూడా విమర్శిస్తారు. ఏ ఒక్కరి జీవితంలో కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కూడాలో హై టైంలు ఉంటాయి. అయితే చంద్రబాబు నాయుడు అనేక హై టైంలు ఉన్నాయి. కానీ ఇటీవల జరిగిన అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా CBN కు లో టైం అనే చెప్పాలి. 6 నెలల క్రింద చంద్రబాబు అరెస్ట్ పై కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. కనుక ఈ డౌట్స్ అభిమానులకు అటు టీడీపీ కార్యకర్తలకు ఎక్కువగా అవుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి చంద్రబాబు టీడీపీలోకి రమ్మని ఆహ్వానించినట్లుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ దీనికి సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఎలక్షన్స్ దగ్గర పడటంతో అర్ధరాత్రి ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లుగా చంద్రబాబు తెలిపారు.